మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 100% అధికారంలోకి వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఇంటర్వ్యూ. గతంలో జగన్ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే. ఏపీని నాశనం చేశారు, భయానక వాతావరణం తెచ్చారు. వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అతను సైకో అంటే నమ్మలేదు, ఇప్పుడు అంతా అంటున్నారు. జైల్లో నాకు మంచం లేదు, కమోడ్ లేదు, స్నానానికి చన్నీళ్ళే, నన్ను చంపాలనుకున్నాడు, విష ప్రయోగం చేస్తారనుకున్నా, ఏది జరిగితే అది జరుగుతుందని మనోధైర్యంతో ఉన్నాను. ప్రజలు నా కోసం పోరాడారు. ఇంత ఆదరణ ఎవరికి కూడా దక్కదు. ఊపిరి ఉన్నంత వరకు తెలుగు ప్రజలను ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే నా అభిలాష. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ విత్ ఆర్కేలో చంద్రబాబు. బట్ ఇటువంటి లీడర్స్ అయితే నేను చెప్తా, జగన్ చంద్రబాబు అనేది పక్కన పెడితే లెజెండరీ లీడర్స్ అండి. అంటే వాళ్ళ పేర్లు ఒక చంద్రబాబు నాయుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంటే హెల్దీ పాలిటిక్స్. వీళ్ళ మధ్యలో ఈ రాజకీయం మధ్యలో ఫైటింగ్ ఉంటుంది, కానీ కుట్రలు కుతంత్రాలు ఒకవేళ చేసినా రాజకీయ కోణంలో చేస్తారు. ఇక్కడ కూడా లెజెండరీ లీడర్ అంటే నో డౌట్ కేసీఆర్ కూడా ఇదే తోవలోకి వస్తారు. ఇది నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాడు కేసీఆర్ గురించి. ఇటు బీజేపీ వాళ్ళు కూడా కేసీఆర్ గురించి చాలాసార్లు చెప్పారు. ఇక ఆయన కాలం కలిసిరాక నెత్తిపైన ఇట్లా టోపీ పెట్టుకున్న ఆయన సెల్ఫ్ సూసైడ్ లాగా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన, అది కూడా అవినీతి ఎమ్మెల్యేలను తీయలేక అండ్ కేటీఆర్ కవిత పైన పడిన మచ్చలు, సో వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు, సో ఇవన్నీ కూడా కేసీఆర్కి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసింది. నో డౌట్ ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అవ్వడానికి కారణం ఒకవైపు కవిత, ఇంకోవైపు హరీష్ రావు, ఇంకోవైపు సంతోష్, ఇంకోవైపు కేటీఆర్. మెయిన్ కుటుంబ బాధ్యతలు మొయ్యలేరు, చేయలేరు. బట్ ఇటువంటి ఏమంటామంటే పాలిటిక్స్ మళ్ళీ రావు. అంటే ఇటువంటి పొలిటికల్ లీడర్స్ మళ్ళీ మనం చూడలేం. అంటే వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ విషయాలు మనం పక్కన పెడితే రాజకీయ కోణంగా చెప్తున్నాను, నేను రాజకీయ కోణంగా చెప్తా ఉన్నాను. సో అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఆయన విజన్ అనేది చాలా గొప్పది. అంటే ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ బాగుండాలి. ప్రజెంట్ బాగుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్ అట్లా అవ్వాలంటే ఏం చేయాలనేది ఇప్పటి నుంచి ఆయన అడుగులు ఉంటాయి కదా అవి. బట్ కొంచెం మహిళలకు మాత్రము ఈయన కొద్దిగా చంద్రబాబు నాయుడు కొంచెం ఏదైనా చిన్న చూపు చూస్తారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కొన్ని తప్పులు సవరించుకుంటే ఇంకా తిరుగుండదు. బట్ ఆల్ ద బెస్ట్ అయితే చెప్పాలి మనం. ఇప్పటికే మరి అక్కడ ఆంధ్రాలో మొత్తము గ్రాఫ్ పడిపోయింది జగన్ అంటా ఉన్నారు. కాకపోతే ఈ మైనారిటీ ఓట్స్, క్రిస్టియానిటీ ఓట్స్ మీద జగన్ డిపెండ్ అయి ఉన్నారు. సో జగన్ ధైర్యమే అది. అందుకే ఆయన చాలా రిలాక్స్గా బిందాస్గా ఉన్నట్టున్నారు అని చెప్తా ఉన్నారు. కానీ బట్ ఇక ఐటీ సెక్టారు, ఇవి ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా మరింత అప్గ్రేడెడ్ స్టడీస్ కావచ్చు, ఆంధ్ర ఇంకా ముందరికి వెళ్ళాలంటే విజన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కావాల్సిందే డెఫినెట్గా. చూద్దాం మరి ఏం జరుగుతుంది అక్కడ ఆంధ్ర. సో అందరి చూపు ఆంధ్ర వైపు కూడా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రాని ఎవరు గెలవబోతున్నారు. ఇక్కడ చూస్తే కేసీఆర్కి ఏమో మన జగన్ గారు గెలవాలని ఉంది. పెద్ద ఛానల్లో కూర్చొని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఏమో మరి బహుశా చెప్పకూడదు, బట్ నాకు కూడా తెలియదు కదా అన్నట్టు అనే మళ్ళీ జగన్ అని ఒక మాట అన్నారు. చూసిరా, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో గెలిస్తే ఇక్కడ కేసీఆర్కి సపోర్ట్ ఉంటుంది. అక్కడ గెలిస్తే జగన్ ఇక్కడ కూడా పార్టీ పెట్టి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు అన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా మనం కూడా ఆలోచించాలి.